హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాద్. ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి మీతో ఒక అద్భుతమైన దర్గా గురించి చెప్పబోతున్నానండి. ఆ దర్గా యొక్క మహిమలు అనేటివి నేను కూడా నా ఎక్స్పీరియన్స్ అయ్యాను నా లైఫ్లో. అందుకని నేను ఆ దర్గా మా ఊరికి ఎంత దూరం ఉన్నా కూడా ఖచ్చితంగా వెళ్ళొస్తానన్నమాట. ఆ దర్గా ఏ దర్గానో కాదండి, పెనుగొండ దర్గా అన్నమాట. పెనుగొండలో బాబా ఫక్రుద్దీన్ సాహెబ్ గారి దర్గా అండి. ఈ దర్గా గురించి చెప్పాలంటే మాకైతే ఇంటి దర్గా అయితే కాదండి. ప్రతి ఒక్కరికి ఇంటి దేవుడు అని అలా ఉంటారు కదా, ఇంటి సాహెబ్ అని అలా ఉంటారు. మాకు ఈయనైతే ఇంటి సాహెబ్ ఏం కాదు. ఏమంటే మాకు కొన్ని కష్టాలు వస్తే మాకు వేరే వాళ్ళు చెప్పారన్నమాట, ఇట్లా మీరు వెళ్ళి రండి మీకు మంచి జరుగుతుందని. సో మేము వెళ్ళి అక్కడ సాహెబ్ గారి దగ్గర మా యొక్క కష్టాల గురించి ఆయన ముందర విన్నవించుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని నెలల్లో సాల్వ్ అయిపోయినాయి అన్నమాట. నాకు అప్పటి నుంచి ఆయన మీద నమ్మకం వచ్చిందండి. ఇంకోటండి, సాహెబ్ గారు అంటే అల్లా కాదండి, అల్లా అనేవారు ఒక్కరే. ఈ సాహెబ్లని అందరు వీళ్ళు ఏమంటే మంచి మనుషులు, పుణ్య పురుషులు. వీళ్ళ యొక్క సన్నిధిలో మనం యొక్క కష్టాలను మనం చెప్పుకుంటే కనుక వారు మంచి మనుషులు కాబట్టి దేవుడు త్వరగా వారి యొక్క ప్లేస్లో మనం దేవుడికి ప్రేయర్ చేసుకుంటే దేవుడు తొందరగా మన యొక్క ప్రాబ్లమ్ని స్వీకరిస్తారనేది ఒక నమ్మకం అండి. అంటే ముస్లిమ్స్లో 2 రకాలు ఉంటారండి. ఒకరు వచ్చేసి దర్గాలకు వెళ్తారు, ఇంకొక వారు వచ్చేసి వెళ్ళరన్నమాట. వెళ్ళేవారులో మేము వచ్చేసి వెళ్ళేవాళ్ళమండి. మాకు నమ్మకం అండి, దర్గాలో వాళ్ళు దేవుడని మేము మొక్కమండి, కానీ మాకు నమ్మకం వారి మీద. అంటే సాహెబ్ గారి దర్గాకి వెళ్ళొస్తే ఆ నమ్మకమే మాకు మంచి జరుగుతుందండి. ఇంకా అది ఏమో అండి మిరాకిల్స్ అంటే. నాకు వచ్చేసి నా లైఫ్లో జరిగిన మిరాకిల్స్, నా పెళ్ళి గురించి మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడుతుంటారు అన్నమాట, అంటే మంచి సంబంధాల కోసం. దాని గురించి వెళ్ళి మేము అక్కడ దర్గాలో మా అమ్మ వాళ్ళు మొక్కున్నారా. ఇంకోటి, నాకు జాబ్ రావడానికి, గవర్నమెంట్ జాబ్ రావడానికి నాకు అసలు ఓసీ అనేసి నాకు ఇంత కూడా 1% కూడా ఈ కాంపిటీషన్లో నాకు జాబ్ వస్తుంది అనేది నాకు లేదండి. నేను ఎగ్జామ్ రాశాను, బట్ దాంతోపాటు కొంచెమన్నా లక్ ఉండాలనేది నా అభిప్రాయం అండి. కాబట్టి సాహెబ్ గారి దర్గాకి వెళ్ళి నేను మొక్కుని వచ్చుకున్న తర్వాత, అక్కడికి వెళ్ళి ఆయన సన్నిధిలో నా ప్రాబ్లమ్స్ చెప్పుకున్న తర్వాత నాకు పెళ్ళి జరిగింది. నా తర్వాత నాకు జాబ్ కూడా వచ్చింది. అది నమ్మకం పడిపోయిందండి అంతే. ఇంకా ఎవరైనా ఏమన్నా అనుకొని దీని గురించి నాకు నమ్మకం అంతే. సాహెబ్ గారి దగ్గర నాకు ఏదైనా మనసులో మంచిగా అనిపించకుండా, నాకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే చాలండి, నేను ముందు దర్గాకి వెళ్ళి వస్తాను. ఇప్పుడు నా మనసులో నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాటి గురించి నేను సాహెబ్ గారికి ఎందుకో ఇంకా నాకు పడిపోయిందనమాట. నేను వెళ్ళి సాహెబ్ గారి దగ్గర నా యొక్క కండిషన్ గురించి చెప్పుకోవాలి అన్నట్లు నేను ఆ దర్గాకి వెళ్ళానండి. సో ఇదే అండి, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇప్పుడు ఎంట్రన్స్లో వచ్చేసి సాహెబ్ గారికి నైవేద్యం లాగా మనం పెట్టడానికి అన్ని అక్కడ అమ్ముతుంటారు. ఇంకోటి షాప్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మేము తీసుకొని వెళ్ళాము నైవేద్యం లాగా సాహెబ్ గారికి. సో ఇక్కడ మా వారు తీసుకుంటున్నారు, నా చిన్న కొడుకు, మా వారు ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తున్నారు. సాహెబు దర్గాలు నమ్మే వాళ్ళ గురించి చెప్తున్నానండి. వారికి ఎలా అంటే ఆ నమ్మకం వల్ల వాళ్ళు గట్టి పడతారు. ఆ నమ్మకం వల్ల వాళ్ళకి ఎట్లా అంటే ఇంకా ఏదైనా జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ నమ్మకమే బతికిస్తుందండి మనిషిని. ఇదిగోండి ఇలా ఎంట్రన్స్ ఉందండి దర్గాలోకి. మేము చాలా దూరం నుంచి వచ్చామండి ఇక్కడ దర్గాకి. ఇక్కడ వచ్చేసి చెప్పులు ఒక జత వచ్చేసి 5 రూపాయలు తీసుకుంటున్నారండి. మనం ఇంకా లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ ఇచ్చేసి ఇంకా మనకు వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారనమాట. స్టే చేస్తున్నారని అడుగుతారు, లేదంటే ఒక నెంబర్ ఇచ్చారు మాకు, తీసుకొని వెళ్ళాము. ఇంకా ఇక్కడ మామూలే కదండి, ఎక్కడైనా కూడా ఒకటి ఏదైనా దేవస్థానము ఏదైనా ఉందంటే ఇంకా షాపు కీపర్స్ ఉంటారు అక్కడ. వాళ్ళ బిజినెస్, వాళ్ళ కడుపు నింపుకోవడానికి, వాళ్ళ ఆధారం కోసం వాళ్ళు షాప్స్ పెట్టుకుంటారు. అది బిజినెస్ అని చెప్పానండి. అంటే సాహెబ్ గారి మీద వీళ్ళు బిజినెస్ చేస్తున్నారని అలా అని కాదండి. వారి పొట్టి కోసం వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు, ఎవరినైతే ఏం చేయడం లేదు కదా. మనకి ఇష్టం ఉంటే కొనుక్కుంటాం, లేకుంటే లేదు, వెళ్ళిపోతాం అంతే అండి. అది ఒక మాట. సరే, సాహెబ్ గారి మీద అంటే ఓకే, ఆయన మీద ఉండి ఇంతమంది బ్రతుకుతున్నారంటే అది సంతోషం కదండి. ఒకరి కడుపు నింపుతున్నారు,
అనేసి. సో ఇందులో చెడ్డగా అనుకోవడానికి ఏం లేదండి, నా ఉద్దేశం అది అండి, అదన్నమాట. ఇప్పుడు మనము లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ చాలా బాగా ఉన్నాయండి టోపీలు, పిల్లలకి అన్నీ బాగున్నాయి. కాస్ట్ కూడా చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. మన ఇష్టం అండి, అది మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి తీసుకోవడం తీసుకోపోవడం మన ఇష్టము. తర్వాత ఇట్లా లోపలికి వెళ్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఖవాలి పెట్టారు. తర్వాత ఇలా లోపలికి ఇలా వెళ్తున్నాము. ఇంకా ఇది చూడండి దర్గా మొత్తం ఎంతమంది వచ్చారో, అక్కడ స్టే చేయడానికి వచ్చారు. నేను నమ్మేది ఏంటంటే మనిషికి నమ్మకం లేనిది వాళ్ళ యొక్క టైం వేస్ట్ చేసుకొని ఒక రోజంతా వచ్చి అక్కడ నిద్ర చేసి 3 days ఉండి ఎవరు వెళ్ళరండి. ఈ బిజీ ప్రపంచంలో ఎవరికి వాళ్ళకి టైం లేదు. కానీ నమ్మకం ఉంది కాబట్టి, అంటే మాకు మంచి జరుగుతుంది ఇక్కడికి వస్తే అని ఒక నమ్మకంతో బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు ఆ టైం స్పెండ్ చేసి అక్కడ 3 days అయినా సరే ఉండి వెళ్ళే వాళ్ళు ఉంటారండి. అంటే సాహెబ్ గారు వాళ్ళ ఇంటి సాహెబ్ ఉంటే కనుక అటువంటి వారు స్టే చేస్తారు. లేకుంటే నమ్మకం ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళకి మంచి మిరాకిల్స్ జరిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా స్టే చేస్తారు. మనిషిని బ్రతికించేది నమ్మకం మాత్రమే అనేది నా నమ్మకం అండి. ఇది వచ్చేసి మొత్తం వుజు ఏరియా అండి. ఇక్కడ వుజు చేసుకోవచ్చు మనము అక్కడంతా. ఇది మస్జిద్ అనుకుంటానండి, నాకు తెలిసి నమాజ్ చదివే మస్జిద్ అనుకుంటాను. ఇక్కడ ఏంటంటే జెంట్స్ వేరే వైపు వెళ్ళాలి, లేడీస్ వేరే వైపు వెళ్ళాలండి. లేడీస్ వచ్చేసి వేరే వైపు నుంచి వెళ్ళాలన్నమాట లోపలికి. సో మేము ఇట్లా చూస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ నుంచి వచ్చి ఇంకా మేము వేరే సైడ్ వెళ్ళాలని వెళ్తున్నామండి. మా అత్తయ్య గారు, ఇంకొక మా అక్క వాళ్ళ అమ్మగారు అందరూ వచ్చారన్నమాట. వాళ్ళు కూడా ఇంకా మేము లేడీస్ని వేరే సైడ్ నుంచి వెళ్ళాలని చెప్తే ఇట్లా వెళ్తున్నాము. నేనైతే పూర్తిగా నమ్ముతానండి, ఎందుకంటే నా లైఫ్లో నాకు తెలుసండి అది నేను ఎంత బాగా నా మిరాకిల్స్ అనేటివి నాకు జరిగినాయి కాబట్టి నేను ఇలా ఒక వీడియో చేసి పెడదాము. అంటే ఎవరికైనా, నాకు కూడా ఫస్ట్ ఏం లేదండి, నేను కూడా చదువుకున్న అమ్మాయిని కదా, కొంచెం నమ్మకాలు అనేటివి ఉండవు అన్నమాట. బట్ ఎప్పుడైతే నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అయ్యానో, సో అప్పటి నుంచి ఎవరో ఒకరు నేర్పించేది కాదండి ఇది, మనము అది బ్రెయిన్లో ఉండిపోతుంది అన్నమాట. మనం ఎంత మంచిగా ఉన్నాము, దేని వల్ల ఉన్నాం అనేది అలాగన్నమాట. సో సాహెబ్ గారు నా లైఫ్లో చేసిన మిరాకిల్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన పేరు తీసుకుంటే చాలు అసలుకి మనసు శాంతిగా అనిపిస్తుంది. అలా నమ్మకం కుదిరిపోయిందండి. మంచిని గురించి చెప్పడానికి, మనిషి ఎలా బతకాలని చెప్పడానికి ఇలా సాహెబ్లని, పైగంబర్లని పంపించారండి కిందకి, అంటే పుట్టించారు. సో ఇలా వీళ్ళు మంచితనం గురించి చెప్పారు. అంటే మన ఖురాన్లో కూడా ఏం రాసిందని అంటే అల్లా ఒక్కరే, అల్లా ఒక్కరే, అల్లాకి శివ ఎవరు లేరు అని రాశారు. ఇంకొక సూర ఉందంట అండి, మా హస్బెండ్ చెప్పారు నాకు. ఇది ఏంటంటే, మీరు మీ యొక్క విన్నపాన్ని నాకు వినిపించేటప్పుడు ఒక మంచి మనిషి, అంటే నేకే ఆద్మీ, అంటే మంచి మనుషులు, అంటే ఒక తప్పు చేయని మనిషి యొక్క ఆధ్వర్యంలో నన్ను మొక్కితే గనక నేను మీ యొక్క కోరికలను త్వరగా తీరుస్తాననేది దేవుడు చెప్పారని ఒక సూర ఉందని చెప్పారండి మా హస్బెండ్. అది నేను మీకు చెప్తున్నాను. సో ఇలాగన్నమాట, వీరు మంచి మనుషులు కాబట్టి, పుణ్య పురుషులు కాబట్టి, వీరి యొక్క స్థలంలో మన యొక్క కష్టాలను చెప్పుకుంటే, విన్నవించుకుంటే అల్లా త్వరగా స్వీకరిస్తారనేది దర్గాలకు వెళ్ళే వారి నమ్మకం అండి. సో పెనుగొండ సాహెబ్ గారి యొక్క నేను కూడా చాలా వరకు విన్నానండి. అంటే నేను పెళ్ళి కాకముందు వినేదాన్నండి, చాలామంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు సరిగ్గా సెట్ అవ్వకుంటే వెళ్తారంట. కానీ ఎప్పుడైతే నా లైఫ్లో మేము సయ్యద్లు అన్నట్టు చాలా సంబంధాలు వచ్చి ఇలా వెళ్ళడము, చాలా ప్రాబ్లం ఫేస్ అయ్యారన్నమాట. నేను మంచి చదువుకున్నా కూడా మాకు సంబంధాలు రావడానికి ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఇంకా మీరు కూడా చూసింటారు అమ్మాయిల విషయంలో ఎలా జరుగుతుందనేది. కానీ ఈ దర్గాకి వెళ్ళొచ్చిన తర్వాత మేము రియల్గా మిరాకిల్ అబ్జర్వ్ చేశాను నా లైఫ్లో నేను. సో అప్పటి నుంచి నేను నా పిల్లల కోసం, నా భర్త కోసం బాగుండాలి వాళ్ళు అనేసి నేను సాహెబ్ గారిని కోరుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నా సాహెబ్ గారిని ఏమంటారు, నా యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి అన్నట్టు వెళ్ళానన్నమాట.
అక్కడికి. ఈ దర్గాలో అండి ఆడవాళ్ళు వచ్చేసి ఒకవైపు రావాలండి, గుమ్మస్ దగ్గరికి వెళ్ళకూడదు. సాహెబ్ గారి గుమ్మస్ దగ్గరికి ఓన్లీ జెంట్స్కి మాత్రమే అలో ఉంటుంది. చిన్న పిల్లల్ని ఎత్తుకొని పోయినా కూడా అలౌ చేయరండి ఆడపిల్లల్ని అక్కడ లోపలికి. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదండి సాహెబ్ గారి గుమ్మస్, చూడండి లోపల ఆయన గుమ్మస్ అది. సో అదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అందరికీ నైవేద్యం ఇస్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. చూడండి, ఏమంటే లేడీస్కి అలౌ లేదండి లోపలికి. సో నేను బయట నుంచి ఇలా వీడియో తీశాను అలాగన్నమాట. సో నేను ఇచ్చే సజెషన్ ఏమంటే అండి, ఎవరికన్నా దీర్ఘకాలంగా కొన్ని ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే కనుక దయచేసి మీరు ఒకసారి దర్గాని విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఖవాలి పాడుతున్న వారితో మా అత్తయ్య గారు ఏదో చేపిస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు. నాకు అదైతే అర్థం కాలేదండి, నేను అడగను కూడా అడగలేదు. ఈసారి అడిగినప్పుడు నేను తెలుసుకొని మీకు చెప్తానండి. సో ఇట్లా అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని, ఇందులో నేను చెప్పిన మాటలు నిజముగా సత్యముగా అనిపించినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాద్. బాయ్.